వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. మా అక్క పెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసి డిసెంబర్లో అయితే మాత్రం జరిగేసి రీసెంట్గా కొన్ని వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. లైక్ 1 month 2 months బ్యాక్ నేను పోస్ట్ చేశాను. పెళ్ళిలో చాలా రకాల హడావిడి హంగామా మేము చేసాము. కానీ తర్వాత పెళ్ళి ఆ టైంలో నేనైతే వీడియోస్ రికార్డ్ చేయడంలో కాకుండా ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. సో ఎక్కువ వీడియోస్ నేను తీయలేదు. సో ఫోటోగ్రాఫర్స్ ఎడిటర్స్ వీడియోస్ కోసం వెయిట్ చేశాను. వాళ్ళు చాలా డిలే చేసేసారు. ఇంత డిలే అవుతుందని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా డిలే అయిపోయింది అనమాట. ఫైనల్గా ఆ వీడియోస్ అయితే వచ్చాయి. కొంచెం మెమరబుల్గా ఉంటాయని నేను తీసిన కొన్ని క్లిప్స్ వాళ్ళ క్లిప్స్ కూడా యాడ్ చేసి వీడియోస్ అయితే స్కెడ్యూల్ చేశాను. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 5 days, సో లైన్గా 5 days ఆ వీడియోసే ఉంటాయి అనమాట. సో ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock అయితే నేను వీడియో అయితే ఆల్రెడీ స్కెడ్యూల్ చేసేస్తా ఉన్నాను. సో ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock అయితే వీడియోస్ వేస్తాను. మా అక్క పెళ్ళిలో మేము చేసిన హడావిడి గోల హంగామా అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా ఇది ప్రతిరోజు వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్. అనకూడదు కానీ మన పేరెంట్స్కి నిజంగానే పట్టింపులు ఎక్కువ. అలా అనుకున్నదే ఖచ్చితంగా నెరవేరుస్తారనమాట. మేమైతే ఫంక్షన్ని ఫంక్షన్ హాల్లో కానీ లేకపోతే విడిదింట్లో కానీ చేద్దాం అనుకున్నాము. వాళ్ళైతే మాత్రం ఇంట్లోనే చేయాలి, ఆ స్థానంలోనే చేయాలని కూర్చున్నారనమాట. ఫైనల్గా అదే జరిగింది. అండ్ మార్నింగ్ అయితే ఇంట్లో రాట ఫంక్షన్ జరుగుతుంది. పూజ అయిపోయింది కాబట్టి ఇంకా మంచిగా మేము ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఆ రోజు అంతా హడావుడిగా జరిగిపోయింది. మేకప్ మ్యాన్ పెట్టింది బొట్టు ఆల్రెడీ. ఇలా చూడండి, అలాగే స్మైల్. ఓకే, ఇలా చూడండి, ఏమండి ఇటు చూడండి. ఫంక్షన్లో ఒక పక్క అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వదిస్తున్నారనమాట. అండ్ ఇంకో పక్క డిస్కషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ మెయిన్ సెల్ఫీ బ్యాచెస్ అనమాట, ఫోటో సెషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారనమాట మా చెల్లెలందరూ కూడా. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఫంక్షన్లో అందరూ కూడా మంచిగా గ్రూప్ ఫొటోస్ సెల్ఫీస్ అని తీసేసుకుంటున్నారనమాట. ఇక్కడ మా అమ్మను ఒక రేంజ్లో పక్క నుంచి ర్యాగింగ్ చేస్తున్నారనమాట. సో అందుకే అందరూ నవ్వుతున్నారు. ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మమ్మ సైడ్, వీళ్ళందరూ కూడా నానమ్మ సైడ్. నెక్స్ట్ అయితే మా వాళ్ళు హారతి పాటలు పాడడానికి కొంచెం ట్రై చేస్తారు కానీ అబ్బాయి వర్కౌట్ అవ్వలేదు. సో యాజ్ యూజువల్గా మంచిగా హారతి ఇచ్చేసారనమాట. దీని తర్వాత మేమందరం కూడా ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసాము. సో ఈవినింగ్ పెళ్ళికి అన్ని డెకరేషన్ అన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. కాసేపట్లోని కాలుగోర సంబరం స్టార్ట్ చేస్తారు. ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇంక పెళ్ళికి టైం అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా రెడీ అవ్వాలి. సో ఈ శారీ అయితే మా అమ్మ కట్టుకుంటుంది. ఈ శారీ నేను మా చెల్లి ఇద్దరం కలిసి గిఫ్ట్ చేసాము. ఇది కూడా మేము వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాం, కాకపోతే హైదరాబాద్ బ్రాంచ్లో తీసుకున్నాము. అండ్ నా శారీ లాస్ట్ మినిట్లో నా బ్లౌజ్ పాడైపోయింది అనమాట. సో అందుకే మళ్ళీ మా అమ్మ శారీయే కట్టుకుంటున్నాను. ఇది కూడా మా అమ్మ పెళ్ళి కోసం కొనుక్కుంది చీర. సో దీనికి నేను కాంట్రాస్ట్గా ఏదైనా పేరప్ చేద్దాం అనుకున్నాము.
ఫైనల్గా నా లుక్ అయితే ఇది. నాకైతే రెడీ అవ్వడానికి టైం సరిపోలేదనమాట, ఎందుకంటే బావ వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసారు. సో కిందకి వెళ్ళిపోయాను. సో ఇది నా ఫైనల్ లుక్. అంతే ఇంక ఈ రోజుకి. మళ్ళీ రేపు 10 o'clock అయితే కలుసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. బాయ్.